వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ. అలాగే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారు ఉన్నారు. నమస్తే విఠల్ అన్న. తెలంగాణ విఠల్ అన్న అంటే చాలా ఫేమస్. అండ్ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందన్న. నిజంగా అంటే మనం కలలు కన్నా తెలంగాణ 4 సంవత్సరాలు ఫైట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ సాధించింది, మా వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. లేదా ఆ రోజు సోనియామ్మ తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. సో ఏదైనా తెలంగాణ వచ్చింది. మరి మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ ఈ రోజు వచ్చిందా? మన కళలు సాకారం అయిందా? ఆ రోజు మీరు కీలకంగా ఉన్నారు ఉద్యమ సమయంలో కూడా. సో ఏమంటారు మీ మాటలు? ముందుగా తెలంగాణ వెలుగు ఛానల్ ప్రేక్షకులకి, తెలంగాణ ప్రేక్షకులకి ఉద్యమ అభినందనలు, రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్తూ మనం ఉన్న అంటే తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది అనేది ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. ఇది అమరవీరుల స్తూపము. 1968లో మా బంధువులు, మా చుట్టాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పిల్లలంతా దాదాపు 369 మంది ఆర్మీకి వ్యతిరేకంగా కొట్లాడి ఈ ఉద్యమం మొదలైందే KTPS గేట్ దగ్గర పాల్వంచలో, ఖమ్మం జిల్లా పాల్వంచలో. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైంది తెలంగాణ రాష్ట్రం కోసం కాదు, తెలంగాణలో ఉన్న భూమిపుత్రులకి మా ఉద్యోగాలు మాకు కావాలని 1968లో మొదలైన ఉద్యమం. అంతకుముందు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ గానీ, మన నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం స్టార్ట్ చేశారు. అంటే 52లో మొదలైన ఉద్యమము 69లో 369 మందిని ఇందిరాగాంధీ ప్రభుత్వము ఆర్మీ తోటి చంపించింది. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, జలగం వెంకటరావు హోమ్ మినిస్టర్ ఉండే. ఈ అమరవీరుల త్యాగాలతోటే మళ్ళా మలిదశ ఉద్యమం 96లో ప్రారంభమైంది. రేపు మీరు రండి ఇక్కడికి. ఈ పూలన్నీ తీసేసినాక ఈ విగ్రహము ఎవరు కట్టించారు? ఈ స్తూపం మీద ఎంతమంది చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, ఎందువల్ల చనిపోయారు, చంపింది ఎవరు, చచ్చింది ఎవరు, ప్లస్ ఏ రోజు చచ్చిపోయారు, ఆ వివరాలన్నీ ఉంటాయా లేదా చూడండి. ఇది 1968లో 69లో చనిపోయిన అమరవీరుల కోసం కట్టిన స్తూపం కదా. మరి 69, 70 అంటే ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాలు. 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్తూపం మీద శిలాఫలకం లేకపోవడం అంటే తెలంగాణలో అమరవీరులని అవమానించడమే. తెలంగాణ కోసం ఎవరైతే చనిపోయారో 69లో వాళ్ళని అవమానించడం. ఈ పూలు ఇవన్నీ కూడా డెకరేషన్ ఏంటంటే రాజకీయ నాయకులు, లోపల త్యాగం చేసింది ప్రజలు, అమరవీరులు. ఈ రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోతారు, ఇక్కడ అవసరమైనప్పుడు వచ్చి దండం పెడతారు, అసెంబ్లీకి పోతారు. మరి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమంలో ప్రతిసారి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, కేంద్ర మంత్రి అయ్యిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. టీఆర్ఎస్ నాయకులు అయ్యారు, కాంగ్రెస్ నాయకులు అయ్యారు, బీజేపీ నాయకులు. ఇవాళ ఏ రాజకీయ నాయకులు ఇక్కడికి రాలేదో వాళ్ళు తెలంగాణ ద్రోహులు. ఇవాళ రాని ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహే, రాని కేసీఆర్ కూడా తెలంగాణ ద్రోహే. ఈ రోజు వీళ్ళకి అమరవీరుల శిలాఫలకం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వేయలేదు, వాడేసుకుంది. రేవంత్ రెడ్డి అన్న వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, దగ్గర 18 నెలల్లో. మరి ఎందుకు ఇక్కడ శిలాఫలకం వేయలేదు అంటే ప్రజల త్యాగాల మీద, అమరవీరుల త్యాగాలు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయ నాయకులు వీరు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తోటి తెలంగాణ పరిస్థితి ఏందో అర్థమైపోతుంది. అన్న, మీరు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసం ఫైట్ చేశారు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు. సో ఇంకా ఏదైనా పార్టీ వస్తే గానీ తెలంగాణకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారితో కావచ్చు మనతో? మేము రాజకీయ నాయకులం కాదు, మేము తెలంగాణ వాదులము, తెలంగాణ పిచ్చోళ్ళం. తెలంగాణకి ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఎత్తి పెట్టుకుంటాం, తెలంగాణకు అన్యాయం చేస్తే వాడు ఎవడైనా కూడా కొట్లాడతాం. వాడు దేవుడా, దయ్యమా, రాక్షస అనేది మాకు సంబంధం లేదు. ఆ రోజు ఆంధ్రోలకు వ్యతిరేకంగా కేసీఆర్ కొట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసినాం. చనిపోయింది 1200 మంది పిల్లలు. నేను ఇలా కవిత గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మై డియర్ డాడీ అని లెటర్ రాశారు కదా కవితక్క, మీరు రాయాల్సిన లెటర్ ఏంటంటే, మై డియర్ డాడీ, ఓ దగుల్బాజీ డాడీ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని 10 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి అయినావు, కనీసం 2వ సారి అయినా దళితుడిని ఎందుకు చేయలే? డాడీ, మన తాత ఏమన్నా దళితుడా, మన అమ్మ ఏమన్నా దళితుడా, మన పూర్వీకులు ఏమన్నా మనం దళితులమా వెలమలమా, నువ్వు దళితుడిని చేస్తా అని ఎందుకు చేయలే దగుల్బాజీ డాడీ అని చెప్పాలి. రెండోది, 1200 మంది అమరవీరులు చచ్చిపోయారు కదా, ఆ 1200 మంది అమరవీరులకి మన టీఆర్ఎస్ పార్టీలో 1500 కోట్లు ప్రజలు ఇచ్చారు కదా, ఆ 1500 కోట్ల రూపాయలు 1200 మంది అమరవీరులకు ఇవ్వాలి డబుల్బాజీ డాడీ అని. మూడోది, 1969లో 370 మంది చచ్చిపోయారు కదా డాడీ, మై డియర్ డాడీ, ఆ 370 మంది కుటుంబాలకి నీ దగ్గర ఉన్న ఆస్తులు ఇవ్వాలి డాడీ అని చెప్పాలి. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ ఎందుకు మార్చినావు డాడీ అని అడగాలి. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ ఎందుకు మార్చినావు అంటే తెలంగాణలో దోచుకోవాల్సినంత దోచుకొని పీల్చి పిప్పి పిండి చేసి ఇక భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని బీఆర్ఎస్ పార్టీ పెట్టినామా డాడీ? చచ్చిపోయింది మన ఇంట్లో ఎవరు చచ్చిపోలే కదా డాడీ, మన కుటుంబంలో మన వెలమదొరలు ఎవరు చచ్చిపోలే కదా డాడీ, మన రాజకీయ నాయకులు ఎవరు చచ్చిపోలే కదా డాడీ. చచ్చిపోయింది అమరవీరులు, త్యాగాలు, విద్యార్థులు కదా. మరి ఆ విద్యార్థులకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, మంత్రి పదవులు ఇవ్వలే? ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఉన్నాయి కదా, మరి ఆఫీసులన్నీ తెలంగాణ ప్రజల డబ్బులే కదా డాడీ. ప్రతి ఊర్లో తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఆఫీసులు ఇచ్చే డాడీ అని రాయాలి. దళితుడిని ముఖ్యమంత్రి చేసి దగా చేసి తెలంగాణని దోచుకున్నది కేసీఆరే. మరి కేసీఆర్ గారిని 2 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించాలి? అప్పుడు 10 సంవత్సరాలు. ఇప్పుడు సామాజిక తెలంగాణ ముసుగులో నువ్వు వస్తున్నావు. నువ్వు బీసీయా, మీ మొగుడు బీసీయా, మీ అయ్య బీసీయా, మీ తాత ఏసీయా, మీకు సామాజిక తెలంగాణ పలికి అర్హత లేదు. మీకు నిజంగా సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలనుకుంటే మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. స్లిప్పర్లకి గతి లేని వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగారు, బ్యూటీ పార్లర్లు పెట్టుకునే వాళ్ళు బుర్జ్ ఖలీఫాలో కొన్నారు.
రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోళ్ళు లక్షల కోట్లు అప్పులు చేసి చార్టర్డ్ ఫ్లైట్లు కొనుక్కున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కవితక్క మీకు నిజాయితీ ఉంటే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచాలని రేపే అమర దీక్ష తీసుకో. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పెట్టమని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడం అంటేనే తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టింటాడు. ఇక్కడ ఐపీ పెట్టి దోచుకోవాల్సిన దోచుకొని దేశం మీద పడ్డాడు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో పుట్టిన వాళ్ళంతా లక్కలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే. నమ్మము ద్వారా నువ్వొద్దు, నీ కల్వకుంట్ల కుటుంబం వద్దు. సరే అన్న, దానికి ఫస్ట్ చెప్పేసినాం 18 నెలలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ 18 నెలలు అయినా సరే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగిందా? ఇప్పుడు మార్పు రావాలి అని మేము కొట్లాడితే కాంగ్రెస్ వాడు సునీల్ కనుగోలు వచ్చి కాంగ్రెస్ రావాలని ఆడబెట్టుకున్నారు. ఇప్పుడు 18 నెలల తర్వాత అప్పుడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై రేవంత్ అన్న అంటే అన్నా రేవంత్ అన్న అంటే నేను ఉన్నా అన్నాడు. ఈ 18 నెలల కాలంలో 18 సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలే. నిరుద్యోగుల వల్లనే రేవంత్ రెడ్డి అనేటోడు గుంపు మేస్త్రి అనేటోడు పోయి ముఖ్యమంత్రి సీట్ అయ్యాడు. మరి 18 నెలలు నిరుద్యోగులకు టైం ఇవ్వకుండా ఏం పీకుతున్నావు రేవంత్ రెడ్డి? గడ్డి పీకుతున్నావా? ఆడ అమెరికా దావోస్ పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటావు. ఈడ 200 కోట్ల రూపాయలు పెట్టి అందాల కొలతలు కొలుస్తున్నావు. కప్పుకోవడం కల్చర్. తెలంగాణ అంటే బొడ్డెమ్మ, గౌరమ్మ, బతుకమ్మ అంటాం కదా. ఈ ఇప్పుకునే కల్చర్ మంది కాదు కదా. ఈ బట్టలు ఇప్పుకునేటోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అందాల పోటీల పేరుతో 100 కోట్లు తెలంగాణ ఖర్చు పెడుతున్నావు కదా. ఇది మన సంస్కృతి కాదు. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఒక ప్రమాణం చేశారు, మేము వస్తేనే తెలంగాణకు మంచి చేస్తాము, రాసి పెట్టుకోండి, ఇది మేము ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒట్టేసి చెప్తున్నాం అన్నాడు. కిషన్ రెడ్డి గారిని నేను ఇమీడియట్ గా రిక్వెస్ట్ చేస్తున్నా. టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ శిలాపలకం వేయలే, 10 ఏళ్ళు ఎంజాయ్ చేసారు. కాంగ్రెస్ వాళ్ళు ఎంజాయ్ రేపు వచ్చి అమరవీరుల స్తూపం మీద శిలాపలకం వేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ 1200 అమరవీరుల కుటుంబాలకి తలా ₹1 కోటి ప్రకటించండి. తర్వాత మీరు ప్రమాణాలు చేసి అధికారం మీరు ముఖ్యమంత్రులు అవుతారా, ప్రధానమంత్రులు అవుతారా ప్రజలు డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీ దగా చేసింది. మరి బీజేపీ పార్టీ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఉంది కదా, ఇమీడియట్ గా కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు ఇక్కడికి వచ్చి ఇక్కడ శిలాపలకం వేపియండి, ప్రధానమంత్రిని తీసుకురండి, అమిత్ షాని తీసుకురండి, తీసుకొచ్చి 1200 కోట్లు ప్రజలకి పెట్టండి. 1200 కుటుంబాలు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరికీ స్వాతంత్ర సమయాలుగా గుర్తించండి. వాళ్ళకి నెలకి 25,000 గౌరవ వేతనం ఇవ్వండి, వాళ్ళకి అవార్డులు ఇవ్వండి, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో చూపించండి, ఉద్యోగాలు చేయగలిగేటోళ్ళంటే ఉద్యోగాలు ఇవ్వండి. ఈ రాజకీయ నాయకులంతా దొంగ నాయకుడుకులే. సాయంత్రం 6 తర్వాత అందరు కలిసి ఫామ్ హౌస్ లో వాటాలు కోటాలు కొట్లాడుకుంటారు. నమ్మము ద్వారా ఈ అన్ని లంకలో పుట్టిన రాక్షసులే. వీళ్ళందరూ కూడా వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసే ఉన్నారు. కాబట్టి అది అవసరం వచ్చి నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అన్న ఆ 1200 మంది అమరవీరులకి న్యాయం చేయండి, ఉద్యమకారులను గౌరవించండి, నిరుద్యోగులను ఆదుకోండి అని. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఏంటంటే అటు బీజేపీ నమ్మము, కాంగ్రెస్ ని నమ్మం, బీఆర్ఎస్ ని నమ్మం అన్నట్టు అంటారు. మరి ఇంకెవరి నమ్మాలి జనాలు? తెలంగాణ ప్రజలు ఎప్పుడు రాజకీయ నాయకులు బట్టి నమ్మి మోసపోయారు. కాబట్టి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ అస్మితకి, తెలంగాణ త్యాగానికి ప్రతీకైన ఉద్యమకారుల నుంచి నాయకత్వం కావాలి. ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి ఒక కొత్త పార్టీ పెట్టుకుంటే తప్ప వీళ్ళంతా వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళే. బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు రాజకీయ నాయకులు. తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ధైర్యం లేదు, తెలంగాణ నిజాయితీ లేదు. అని మనం ఇద్దరం అనుకుంటే కొత్త పార్టీ పుట్టేసి రేపు జనాలు నమ్మే ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు పైసకి ప్రతి ఒక్కరు అమ్ముడు పోతున్నారు. సో పైసకి అమ్ముడు పోతున్న రోజులు మీలాంటి వాళ్ళకు, నాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుందని ఎట్లా? ప్రజలు ఎప్పుడు కూడా మనం అవమానించద్దు. మంచి సినిమా తీస్తే సక్సెస్ అవుతుంది. కె విశ్వనాథ్ లాంటి సినిమా ఎప్పుడు ఫెయిల్ కాలే. మంచి రాజకీయం చేసే దమ్ము నాయకులకుంటే ప్రజలు ఎప్పుడు కలిసే ఉంటారు. ఈ గొర్రెల్ని కదిలించే గొర్రెల కాపరికి నిజాయితీ ఉండాలి. ఈ 4 కోట్ల ప్రజలు నిజాయితీ పరులు కాబట్టి నిజాయితీగుల నాయకత్వం కావాలి. మనం అట్లా అనుకుంటే ఇక బతకలేం. మంచి కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు ఉంటే రెస్పెక్ట్ చేయాలి, టీఆర్ఎస్ లో మంచి వాళ్ళు ఉంటే రెస్పెక్ట్ చేయాలి, బీజేపీలో మంచి వాళ్ళు ఉంటే రెస్పెక్ట్ చేయాలి. నేను ఏమంటున్నా అంటే ఈ పార్టీ నాయకుల అగ్ర నాయకత్వం అంతా కూడా కలిసే ఉంది. వాళ్ళందరూ ఆస్తులు పంచుకోవడానికి వాటాలు కొట్లాడుతున్నాయి. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తా, ఖచ్చితంగా తెలంగాణకు మరో రాజకీయ ప్రత్యామ్నాయం. సరే, మీరు కావచ్చు, పృథ్వన్న కావచ్చు, మేధావి వర్గం చాలా సంవత్సరాల నుంచి పోరాడుతుంది. నేనే దగ్గరుండి ప్రెస్ మీట్ కవర్ చేసి, మీరు బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అందరికీ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మేము నిర్ణయాలు తీసుకుంటాం. మేము ఇప్పటి వరకైతే రాజకీయ నాయకులం కాదు, కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యమకారుల నుంచి, విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, నిజాయితీ పరుల నుంచి ఒక నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టే. వాళ్ళని తిట్టి కూడా మనం టైం వేస్ట్. మంచి సినిమా తీస్తే ఏ విధంగా అయితే సక్సెస్ అవుతుందో మంచి రాజకీయం మనం చేద్దాం. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కవిత గారు ఆహ్వానిస్తున్నారు అన్న తెలంగాణ కోసం. కవిత గారికి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. ఆమె బీసీ కాదు. ఆమె వాళ్ళ నాన్న 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు SC ST బీసీలను ఆగం చేశారు, విజయశాంతిని ఆగం చేశారు, ఈటల రాజేందర్ ఆగం చేశారు, రేగుల మళ్ళా మన ఎవరు ఆలయ నరేంద్రని ఆగం చేశారు, రవీంద్ర నాయక్ ఆగం చేశారు, రాజయ్యని ఆగం చేశారు. SC ST బీసీలని ఆగం చేయడంలో టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1.
ఆమె ఆల్రెడీ ఎంపీ ఎంజాయ్ చేసింది, జాగృతి అధ్యక్షురాలుగా ఎంజాయ్ చేస్తుంది, ఇప్పుడు మన ఎమ్మెల్సీ కూడా ఎంజాయ్ చేస్తుంది. ఆమెకున్న 1000 కోట్ల ఆస్తుల్లో ఒక 1000 కోట్లు డిపాజిట్ పెట్టి అమరవీళ్ళ ట్రస్ట్ పెట్టమను, ఫస్ట్ ఆమెకున్న ఆస్తి మొత్తం పంచమను, అప్పుడు ఆలోచిద్దాం. అన్న విఠల్ అన్న, ఇప్పుడు రేవంత్ అన్న పిలిస్తే ఇక్కడ ఉన్నా సరే నేను కదులుతా, నేను కదలకపోయినా మంత్రులు ఎమ్మెల్యేలు కదులుతారా? ఎప్పుడు మీరు పిలవలేదా తెలంగాణ ఆయన 18 నెలలు అవుతుంది నిరుద్యోగులు అడుగుతుంటే అన్న రేవంత్ అన్న అంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లే, కాబట్టి అన్న రేవంత్ అన్న నుంచి తూతూ రేవంత్ దగ్గరికి దిగజారేండు. ఆయన కేసీఆర్ దేమో అహంకారము నియంతృత్వము, ఈయనదేమో అజ్ఞానము పలుపు. అహంకారం ఉంటే అంధకారంలోకి పోతాడు. అన్ని తెలిసిన కేసీఆర్ తెలంగాణని యాగం చేస్తున్నాడని ఆగం చేసిండు యాగాల పేరుతో. ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా ఆయన తెలియట్లే. కాబట్టి ఎవడు దవ్వుకున్న బొందలో వాడు పడతాడు. ఇప్పటికైనా 3 సంవత్సరాల టైం ఉంది. రేవంత్ అన్న జర సోయితో తెలంగాణ సోయితో పాలించు. నువ్వు మంచిగా చేస్తే అన్న జై రేవంత్ అన్న అంటాం, లేకపోతే తూతూ రేవంత్ అంటాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది విఠల్ గారితో స్పెషల్ జై తెలంగాణ. మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి తెలంగాణ. ఎలా